నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. వాళ్ళిద్దరు కూడా సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. పుతిన్ పర్యటన తర్వాత ట్రంప్ మోదీకి ఫోన్ చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన విషయం. చాలా స్నేహపూర్వకంగా మా ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది అంటూ మోదీ కూడా ఈ ఫోన్ కాల్ తర్వాత ట్వీట్ చేసిన పరిస్థితి. సో మోదీ అండ్ ట్రంప్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో మధ్యలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా మాట్లాడారు. ఏంటి వీళ్ళిద్దరూ వీళ్ళ ముగ్గురు కలిసి ఏం మాట్లాడుకుని ఉంటారు? చైనా విషయంలోనే వీళ్ళ సంభాషణ జరిగి ఉంటుందా? ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు భారత పర్యటనకి డిసెంబర్ 4-5 తారీఖుల్లో వచ్చి వెళ్ళిన అనంతరం చాలా పరిణామాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డిసెంబర్ 11వ తారీఖున ఈ గురువారం రోజున మోడీ ట్రంప్ ఒకేసారి ఫోన్లో మాట్లాడుకోవడం. దీనికి ఒక్కరోజు ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధానితో మాట్లాడడం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఇజ్రాయెల్ ఎంత ఫ్రెండ్సో ఎంత స్ట్రాటజిక్ పార్ట్నర్సో మనకు తెలుసు. ఇప్పుడు వెంటనే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టరు అదేవిధంగా ట్రంప్ ఒకేసారి భారత ప్రైమ్ మినిస్టర్తో ఏం మాట్లాడతారు, దీని వెనకాల అంతరార్థం ఏంటి, ఇంత అర్జెంటుగా ఫోన్ కాల్ చేయాల్సిన అవసరం ట్రంప్కి ఎందుకు పడింది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీని వెనకాల చాలా పెద్ద లోతైన దౌత్యం, ప్రొఫౌండ్ డిప్లొమసీ అనేది ఇక్కడ కనపడుతుందండి. ఇది గ్లోబల్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పవచ్చు. ఏదో భారత అమెరికాలకు సంబంధించిన ద్వైపాక్షిక విషయాలే ఇక్కడ చర్చకు రాలేదు. ఇక్కడ దీనికి చెప్తున్నారు అమెరికాలో ఉండే అమెరికా రాయబారి ఎక్స్లో ప్రకటించడం జరిగింది ఏ ఇష్యూలు డిస్కస్ చేశారు అని. చాలా విషయాలు బహిర్గతంగా చెప్పారు, ఇంకా బహిర్గతం కానివి కొన్ని ఉన్నాయి. తర్వాత బెంజమిన్ నెతన్యాహు గారు భారత పర్యటనకు వస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ మోడీతో ఆయన భేటీ అవుతున్నానని కూడా ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకు ఈ కాల్ వెనకాల అంతరార్థం అంటే అందరూ ఒకటి అనుకుంటున్నారు. ఒకటి ఏంటంటే పుతిన్ వచ్చి వెళ్ళాడు కాబట్టి భారతదేశం ఎక్కడ రష్యాతో దగ్గర అయిపోతుందో కాబట్టి బాబు ఇలా కుదరదో, వెంటనే మనకుతో కూడా సంబంధాలు ఉండాలని అమెరికా అధ్యక్షుడు తొందరగా వెంటపడుతున్నారు భారత వెనకాలని అనుకుంటారు. అది ఒక కారణం అయ్యుండొచ్చు, కానీ అదే ప్రధాన కారణం కాదు. ఎందుకంటే రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ గారి ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ, జాతీయ భద్రతా వ్యూహం అంటూ ఒక పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది 33 పేజీలతో. అందులో సుదీర్ఘంగా భారతదేశం విషయం కోసం ప్రస్తావించడం జరిగింది. అదేంటి, ట్రేడ్ కమర్షియల్ రిలేషన్స్ భారత్తో పెంపొందించుకోవడం, ఇండో పసిఫిక్ రీజన్లో చైనా ఆగడాలను ఆపాలి అంటే క్వాడ్ ద్వారా భారతదేశ సహాయం ద్వారా చైనాని అడ్డగించాలి, తర్వాత ప్రపంచ చట్టాలని దాని యొక్క నిబద్ధతను ఉండేటట్టు చెయ్యాలి అంటే భారతదేశ పార్ట్నర్ అవసరమని అందులో ఉంది. అంటే అంతరార్థం ఏంటి, ఇప్పుడు ఆ స్ట్రాటజీ పత్రం జాతీయ భద్రతా వ్యూహ పత్రం రిలీజ్ అవ్వగానే ట్రంప్ దీనికి మోడీ గారికి ఫోన్ చేయడం జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు క్వాడ్ సమ్మిట్ ఇండియాలో జరగబోతుంది. అది నవంబర్లో జరగవలసింది పోస్ట్పోన్ అయింది. కాబట్టి ట్రంప్ భారతదేశమే రావాలి. ఎందుకంటే అందరూ ట్రేడ్ డీల్ కోసం అనుకుంటారు. క్వాడ్ సమ్మిట్ ఉంది, అది అంటే ఆస్ట్రేలియా, జపాను, ఇండియా, అమెరికా ఈ 4 దేశాల చిత్తురుముఖ కూటమిలో ఈ 4 దేశాలు ఒక్కో దేశంలో ఒక్కోసారి జరిగింది. ఈ సంవత్సరం న్యూఢిల్లీలో జరగబోతుంది. కాబట్టి దీనికి అటు అమెరికా అధ్యక్షుడు, జపనీస్ ప్రైమ్ మినిస్టరు, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్, ఇండియా ప్రధాని నలుగురు మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో కింది స్థాయి అధ్యక్షుల లెవెల్లో, కింది స్థాయి నాయకుల లెవెల్లో జరగదు ఇది. కాబట్టి ట్రంప్ తప్పనిసరిగా న్యూఢిల్లీ రావాలి, లేదా క్వాడ్ సమ్మిట్ జరగదు, అది ఆగిపోతుంది. అది చైనాకి బెనిఫిట్. కానీ యుఎస్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ పత్రం డైరెక్ట్గా చెప్తుందండి, క్వాడ్ సిగ్నిఫికెన్స్ చెప్పింది, ప్రాముఖ్యత చెప్పింది, దాని ప్రాధాన్యత చెప్పింది, అది ఎంత పారామౌంట్ ఇంపార్టెన్సో వరల్డ్ పాలిటిక్స్లో చైనాని అడ్డగించడానికి చెప్పింది. కాబట్టి క్వాడ్ సమ్మిట్ జరగబోతుంది, దానికి ట్రంప్ రాబోతున్న న్యూఢిల్లీ, అందువల్ల దానికోసం మాట్లాడారు. అందుకని ఈ మాట్లాడుకున్న ఫోన్ కాల్లో వాళ్ళు చెప్తున్నారు, ఎక్స్లో చెప్పింది ఏంటంటే ఇండియా గ్లోబల్ ఇష్యూస్ మేము డిస్కస్ చేసాం, ఉక్రెయిన్ పీస్ కోసం మేము డిస్కస్ చేసాం. ఇప్పుడు చూడండి, ఉక్రెయిన్ జెలెన్స్కీ ఇండియా రాబోతున్నారు, నాటో కూటమి అధినేతలు, EU కూటమి అధినేతలు భారత్ జనవరి 26న రాబోతున్నారు రిపబ్లిక్ డే ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా. 27న ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నారు. పుతిన్ వచ్చి వెళ్ళారు, పుతిన్కి మోడీకి సంబంధం ఉంది, జెలెన్స్కీ వస్తున్నారు. కాబట్టి ఉక్రెయిన్ పీస్ డీల్ కోసం భారత్ కూడా సహాయం చేయాలని ట్రంప్ మాట్లాడడం, ఇప్పుడు జరిగిన విషయాలన్నీ మోడీ ట్రంప్తో షేర్ చేసుకోవడం, అంటే యుక్రెయిన్ యుద్ధం ఆగడానికి భారత సహాయం అనేది ఇక్కడ రెండోది.
తర్వాత డిఫెన్స్ కోఆపరేషన్ అంటే చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఇది పుతిన్ వల్లే జరిగిందేమో అనుకోవచ్చు. ఎందుకంటే పుతిన్ భారత్ల మధ్య ఎన్నో రక్షణ ఒప్పందాలు కుదిరినాయి, కుదరబోతున్నాయి కూడా. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఇండియాకి డిఫెన్స్ ఇష్యూలో. కాబట్టి ఇటు రష్యా ఎగుమతి, రష్యా దానికంటే మా ఆయుధాలు కొనండి అని ట్రంప్ ముందు పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే F-18 హ్యార్నెట్, అంటే ఇండియా ఒక 114 యుద్ధ విమానాలు కొనడానికి ట్రై చేస్తుంది, మల్టీ రోల్. కాబట్టి 5th జనరేషన్లో F-35 మాది కొను, తర్వాత ఇంకా కావాలంటే మేమే ఇస్తాం రష్యా ఆయుధాల కంటే అని ఇక్కడ అమెరికా డిఫెన్స్ కోఆపరేషన్ కోసం మాట్లాడడం జరిగింది. ఇండియా రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు హెక్సెత్తో డిఫెన్స్ సెక్రటరీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాం నెక్స్ట్ 10 yearsకి. గుర్తుపెట్టుకోవాలి ఎంత టారిఫ్స్ ఇష్యూ అన్నా. తర్వాత ట్రేడ్ డీల్ కోసం ఒక డిస్కషన్ జరిగింది, ఇంకా గ్లోబల్ ఇష్యూస్ కోసం జరిగినాయి. కాబట్టి ఒక బ్రాడ్ లెవెల్లో ఒక అద్భుతంగా ఒక సంభాషణ ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్ల మధ్య జరిగింది. ఇది 3వ సంభాషణ. భారత్ మీద 50% టారిఫ్లు విధించిన తర్వాత ఇది 3వ టెలిఫోనిక్ కన్వర్జేషన్ అని చెప్పవచ్చు. 3వ టెలిఫోన్ కాల్ మాట్లాడుకోవడం జరిగింది. ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఇప్పుడు ట్రేడ్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 1-2 నెలల్లో, 1 నెలలో ట్రంప్ ఇక్కడికి వచ్చే లోపల ట్రేడ్ డిస్కషన్ అయిపోతున్నాయి. మన కామర్స్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. యుఎస్ కూడా చాలా ఎక్స్టాటిక్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది ట్రేడ్ డిస్కషన్ జరిగే విధానంలో. ఇంకా డెడ్ లాక్ అంతా పోతుంది. ట్రేడ్ డీల్ సుగమం అయిపోతే వెంటనే ఇప్పుడు క్వాడ్ సమ్మిట్ ఇక్కడ జరగబోతుంది. అప్పుడు జపనీస్ ప్రైమ్ మినిస్టరు, అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ కూడా న్యూఢిల్లీ వస్తున్నారు. ఇక బెంజమిన్ నెతన్యాహు కోసం వస్తే, బెంజమిన్ నెతన్యాహు గారు ఎందుకు ఫోన్ చేశారంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ని మనం భారతదేశం చాలా జాగ్రత్తగా వాడుతుంది. ఇజ్రాయెల్ మనకి నమ్మిన బంటు. అమెరికాతో ఎంతో ఎలా చూస్తుంది ఇజ్రాయెల్, భారత్ను కూడా అదేవిధంగా మిత్రదేశంగా చూస్తుంది. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మోడీకి చాలా చాలా ఫ్రెండ్షిప్ ఉంది. గత 14-17 సంవత్సరాలుగా వీళ్ళు ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తూనే ఉన్నారు. చెప్పాలంటే గత 11 సంవత్సరాలుగా మోడీ, 11 సంవత్సరాలుగా బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్న ఆ దేశాల్లో ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా అమెరికాల మధ్య టారిఫ్స్ ఇష్యూ వచ్చి గొడవ వచ్చినప్పుడు ఇజ్రాయెల్ చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇజ్రాయెల్కు ఉన్నంత లాబియింగ్ ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్కే ఉండదేమో, అంత లాబియింగ్ ఉంటుంది. జూస్ నేషన్ కాబట్టి అమెరికన్ కాంగ్రెస్ నుంచి. కాబట్టి ఇజ్రాయలీ లాబియింగ్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు ట్రంప్ భారతీయందు ఉన్న అపనమ్మకాలు పోగొట్టడంలో ఇజ్రాయెల్ మనకి హెల్ప్ చేస్తుంది. ఈ విషయాన్ని బెంజమిన్ నెతన్యాహు చెప్పడం జరిగింది. ఎందుకంటే ట్రంప్ భారత్ మీద ఆంక్షలు విధించినప్పుడు బెంజమిన్ నెతన్యాహు గారు అన్నారు ఒక మాట, అప్పట్లో ప్రకటన మనకు గుర్తుంటే ఏమని అన్నారంటే, భారత్ అమెరికాలు దూరం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తే ఇజ్రాయెల్ ఏం చేయాలో చేస్తుందని చెప్పారు. ఇప్పుడు చూడండి, ట్రంప్ ఇండియా వస్తున్నాడు, ట్రేడ్ డీల్ కుదరబోతుంది అంటే ఇజ్రాయెల్ చేసిన లాబియింగ్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్కి భారతదేశం చాలా అవసరం. గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా ఎంత అవసరం, ఇండియా కూడా అవసరం. కాబట్టి ఇజ్రాయెల్ ఒక మీడియేటింగ్ రోలు, అంటే మీడియేటింగ్ అంటే మధ్యవర్తి అనవసరం లే, ఇద్దరు ఫ్రెండ్షిప్ అలిగినప్పుడు మధ్యలోకి వచ్చారా ఇది కాదు అని చెప్పి ఇజ్రాయెల్ మంచి కీలక పాత్ర పోషించింది. ఇక బెంజమిన్ నెతన్యాహు ఇక్కడికి రావడం అంటే అది డిఫెన్స్ కోఆపరేషను పాక్కి, చైనాకి చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఇండియా ఒక సోఫిస్టికేటెడ్ అధునాతనమైన వెపన్స్ తయారు చేసే ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ ఉంటుందండి. కాబట్టి ఆ యుద్ధ విమానాలు అవి వస్తే గాజా పీస్ డీల్ కోసం మనం పాటుపడడం, ఇజ్రాయెల్కి 1,00,000 మంది కార్మికులు అవసరం, వాళ్ళని పంపించడం. ఇక ఎన్నో ఐటీ కోఆపరేషన్. ఇజ్రాయెల్ అంటే ఓన్లీ రక్షణ అనుకుంటారు, ఇంకా కోఆపరేషన్, ట్రేడ్ డీల్ కూడా మనకి కుదరబోతుంది. ఇజ్రాయెల్ ఇండియాల మధ్య రీసెంట్గా సిగ్నేచర్ కూడా చేయడం జరిగింది. అదొక పట్టాలకు ఎక్కుతుంది. సో ఎన్నో విషయాలు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ ఇటు పుతిన్ వచ్చిన తర్వాత ఈ సంభాషణ జరగబోతుందంటే యుఎస్ ఇండియాని కోల్పోకూడదు. చట్టసభ సభ్యులు కూడా అమెరికాలో అంటున్నారు ఇండియాని లూజ్ అవ్వడం చాలా తప్పు చేశాడు ట్రంప్ అని. ఇప్పుడంతా సర్దుబాటు ద్వారానే ట్రంప్ రంగంలోకి దిగడం. క్వాడ్ అనేది చైనాని ఆపడానికి అత్యవసరం. ఇప్పుడు జపాన్ మీద ఉర్రూతలు ఊగుతుంది ఎవరు, చైనా వెళ్ళి యుద్ధ విమానాలు పంపిస్తుంది. తైవాన్ ఎప్పుడు ఆక్రమణ అన్నట్టు ఉంది. రీసెంట్గా నిన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదేవిధంగా జపాన్ యుద్ధ విమానాలు ఇటు వెళ్ళి చైనా వైపు వెళ్ళడం జరిగింది. అక్కడ యుద్ధ వాతావరణం ఉంది. దీన్ని చక్కబెట్టాలంటే ఇటు క్వాడ్ సమ్మిట్, ఆస్ట్రేలియా, జపాను, ఇండియా, అమెరికాలు కలిపిన క్వాడ్ సమ్మిట్ అర్జెంటుగా దాని అవసరం పడింది. అందుకే చూసారా ట్రంప్ ఎంత చాలా చాకచక్యంగా ఈరోజు టెలిఫోనిక్ కన్వర్జేషన్ ద్వారా ట్రంప్కి మళ్ళీ మోడీని ఆకట్టుకుని ఇండియా వస్తున్నారు. ఒక అద్భుతం, ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసేది ఇది. ఇండియాకి చాలా బెనిఫిషియల్. ఎందుకంటే ఇటు రష్యాతోనూ ఇటు చైనాతోనూ ఉంటూనే, ఇటు షాంఘై కోఆపరేషన్తో ఉంటూనే, ఇటు వెస్ట్రన్ కంట్రీ అయిన అమెరికాతో ఒక అద్భుతమైన దౌత్యం. చూడండి, అందరితో దౌత్యం నెరపగలిగే దేశం ప్రపంచ పట్టం మీద ఒక్క ఇండియా మాత్రమే అనేది భారతదేశం మళ్ళా నిరూపించుకుంది. ఇది నెహ్రూ నుండి మోడీ వరకే.
అంటే నాన్ అలైన్మెంట్ నుండి మల్టీ అలైన్మెంట్ వరకు ఒక అద్భుతమైన దౌత్య విధానం భారత్ నిలుపుతుంది. ఇప్పుడు మోడీ ఈ ట్రంప్ అనే ఒక పరీక్షను నెగ్గినట్టు అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక పాకిస్తాన్లో సివిల్ వార్ పరిస్థితులు